ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్నది కసింద ఆకంట. ఇది ఒకరిని అడిగితే కోసుకొచ్చారు. ఇది వేపుడు చేసుకుని తింటే అంట షుగర్ ఉండదంట. ఇది దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సేలల్లోని గొట్టుల్లోని అన్నీ దొరుకుతుంది. ఇది తెచ్చుకుని వేపుడు చేసుకుని తింటే షుగరు ఉండదంట, ఆరోగ్యానికి మంచిదంట. నాకు తెలియదు, పెద్దలు చెప్తే విన్నాను. ఇప్పుడు స్వయంగా ఈ ఆకును చూస్తున్నాను. ఎవరినో తెమ్మంటే తెచ్చారు. ఈ ఆకును చూస్తున్నాను. మీరు కూడా ఎక్కడైనా దొరికితే ఇది వేపుడు వేయించుకోవాలంట. ఇది మరేమో ఈ ఆకుకూరలు, ఇలాంటి ఆకుకూరలు అన్నీ తిని రకరకాల ఆకుకూరలు మనం అమ్మేయే కావు, చేలగట్లంట అక్కడక్కడ దొరికిన ఆకుకూరలు అవి తిని ఒక ఆవిడ 100 సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉంది. ఆవిడని మీకు చూపిస్తాను తర్వాత. ఇలాంటి ఆకుకూరలు చాలా ఉన్నాయి. పొనగంటాకు, మరి తోటకూర, చిలక తోటకూర, మరేమో చీకాయ ఆకు, ఇంకోటి ఏంటి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి పెద్దవాళ్ళు అందరూ అడిగితే చెబుతున్నారు. ఇది తెమ్మంటే తెచ్చారు. ఇదిగో చూడండి, మీకు తెలిసే ఉంటుంది. ఆకు ఇంకో వాడింది కొంచెం, చూడండి, సరిగ్గా చూడండి. బాగా కొసలు ఉంటాయి. ఆకుకి పొడవుగా ఉంటుంది, పెద్ద దళసర ఉండదు, పలసగానే ఉంటుంది. ఇదిగో చూడండి. ఇలాంటి ఆకులను బట్టి బోల్డ్ ఆకులు ఉంటాయి. కానీ ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడగండి, అడిగి వండుకోవచ్చు, తప్పులేదు. పెద్దవాళ్ళు చెప్పేది మంచిది మాటే కదా. మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి బాగా, కసింద ఆకు ఉంది దీని పేరు. ఓకేనా? రేపొద్దున్న సగం వేపుడు వేయించుకుని సగం దాచుకుంటాను.